చాలామంది ఆ, చాలా గౌరవంగా మాట్లాడతారు. మాకు మా భార్య వాళ్ళ అమ్మమ్మ ఉంది, చాలా పెద్ద వయసు. వాళ్ళ తమ్ముళ్ళు చనిపోయినారు, ఒక ఇద్దరు చనిపోయారు, ఇంకొక ఆయన చనిపోయాడు. ఆ మంచంలో ఉంది. అందరూ వచ్చిపోతూ ఉంటే అడుగుతుంది అందరినీ, అయ్యా ఏంది అందరూ వస్తున్నారు అన్నది. అన్న తర్వాత ఎవడు ఏం చెప్పడల్లా, తిరిగి తమ్ముళ్ళు అంటే ప్రేమ ఎక్కువ, ఏడుస్తుంది, మనకి ఏమన్నా అయితే అయితే ఆమె అడుగుతుంది, లాజరు సర్దుకున్నాడా అంటే ఏంది, లాజరు సర్దుకొని వెళ్ళిపోయాడా? నాకు అనిపించింది ఇదేంది, చనిపోయాడని అడుగుతారు కానీ సర్దుకున్నాడా అంటుంది ఏంది అనుకున్నా. చాలా మంది ఏమంటారంటే మరి కాలం చేశారా అంటారు, అంటే కాలాన్ని ముగించారా అని. అంటే ముగిస్తే ఏమైపోతారు, వెళ్ళిపోతారు అని. ఇంకా కొంతమంది ఏమంటారంటే ఆంధ్ర గారు వెళ్ళిపోయారా అని. కాబట్టి ఎందుకు ఈ పదాలను ఉపయోగించాడంటే ఈ భౌతిక దేహం మనలో, ఈ భౌతిక దేహంలో నివసించేటువంటిది ఆత్మ, జీవం ఉంది. ఈ ఆత్మ జీవం ఈ లోకాన్ని, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మరొక స్థలానికి వెళ్తుంది. అదేంటంటే దేవుడు ఉండే స్థలానికి అని చెప్పేసి ప్రసంగి రాశాడు. చూడండి, ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనం అంటాడు, మొన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోదు. మన ఆత్మ, మన జీవము దేవుని యొద్ద నుంచి మనకు వచ్చింది. ఈ ఆత్మ జీవం దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళకపోతే మరి ఎక్కడికి వెళ్ళాలి? చాలా మంది ఏమంటారంటే ఈ దేవుని దగ్గరికి వెళ్ళలేదు, మధ్యలో ఎక్కడో ఉండుంటారు, తిరుగుతారు అంటారు. మధ్యలో తిరగరు. ఎక్కడికి వెళ్తారంటే రెండు స్థలాలు. వెళితే దేవుని దగ్గరికైనా వెళ్ళాలి, లేకపోతే పాతాళానికైనా వెళ్ళాలి. కాబట్టి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. అంటే ధనవంతులందరూ పాతాళానికి వెళ్తారని కాదు. ఇక్కడ ధనవంతుడై ఉన్నాడు కానీ పాపంలోనే ఉన్నాడు, పాపం చేస్తున్నాడు. అబద్ధము, మోసము, టక్కరి, మరి రకరకాలైనటువంటి ఈ పాప కార్యాలనే వాటిలోని నిమగ్నమై అవి చేస్తూనే ఉన్నాడు అన్నమాట. కాబట్టి పాపములోనే ఉండి చనిపోయాడు. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళలేకపోయినాడు. అయితే దరిద్రుడైనటువంటి లాజరు ఆ ఊరే, ఆ ఇంటి ఎదురే ఉండేవాడు. అయితే ఆయన చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి ఆయన తీసుకుని పోయినాయి. ఎక్కడికంటే పరదేశం, అంటే దేవుడు ప్రభునేశ్వర క్రీస్తు వారు దేవుడు ఉండేటువంటి స్థలానికి.